రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ కసరత్తును మొదలుపెట్టిందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకు అవకాశం ఇవ్వటం వల్లే నష్టం జరిగిందా? ఈసారి ఆ తప్పు జరగకుండా టికెట్లు మార్చాలని చూస్తోందా? టికెట్ల కేటాయింపు అంశంపై అధిష్టానం మనసులో ఏముంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. దీనికోసం ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో సిట్టింగులను పక్కన పెట్టి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చకపోవడంతోనే అధికారం కోల్పోయామని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం అభిప్రాయపడ్డారు. ఈసారి ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వటం ద్వారా క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకోవచ్చని భావిస్తోంది పార్టీ. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచింది బీఆర్ఎస్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 88 స్థానాలతో విజయం సాధించింది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారానికి దూరమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవటమే ఓటమికి కారణమంటూ రాజకీయ విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. సిట్టింగులను మార్చిన చోట మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు చేసిన ఓవర్ యాక్షన్ తమ ఓటమికి ప్రధాన కారణమని అధిష్టానం వద్ద క్లియర్ రిపోర్టులున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకత ఉందనే వాదన ఉంది. ఈ విశ్లేషణల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికలకు కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎన్నికల నాటికి డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయి, రిజర్వేషన్లు మారుతాయి. దీంతో పాత కొత్త నేతలను అడ్జస్ట్ చేయవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ డీలిమిటేషన్ జరగకపోతే మాత్రం మెజారిటీ స్థానాల్లో సిట్టింగులను మార్చటం ఖాయంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.